పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న క్రైజీ చిత్రం మోజీ రాజకీయ చరిత్రలో 100% స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీని గెలిపించి చరిత్ర తిరగరాసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిదే. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఒకప్పుడు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల చిత్రాన్ని తిరిగి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దీని తర్వాత ఓజీకి కూడా డేట్స్ ఇవ్వాలని పవన్ ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాని ప్రకటించిన రోజు నుంచే అంచనాలు తారాస్థాయిలో మొదలయ్యాయి. ఇక ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు విడుదల చేయగా అప్పటి వరకున్న అంచనాలు 10 పెరిగింది. ఇది కదరా అసలు సిసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇక కదరా సినిమా తీయాలి అని అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక సెన్సేషనల్ అప్డేట్ ని కాసేపటి క్రితమే ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, మీ అందరికీ తెలుసు, మనమంతా అతన్ని ఓజీ అని పిలుస్తాం. అతి త్వరలోనే మాస్ ర్యాంపేజ్ మొదలు కాబోతుంది అంటూ డైరెక్టర్ సుజిత్ తమిళ హీరో షిమ్ముతో కలిసి ఉన్న ఫోటోని అప్లోడ్ చేశారు తమన్. దీంతో ఒకసారిగా ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ తర్వాత మూవీ యూనిట్ కూడా దసరాకి ఓజీ మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఈ పాట హీరో క్యారెక్టర్ ని లేపుతూ ఉంటుందట. జైలర్ చిత్రంలో హుకుం పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాట తరహాలో దానికి మించి సౌత్ ఇండియా మొత్తం మారుమోంగిపోయేలా ఈ పాట ఉండబోతుందట. పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా పిలువబడే తమిళ స్టార్ హీరోస్ లో ఒకరైన శివు ఈ పాటకు తన గాత్రాన్ని అందించాడు. గతంలో ఆయన తెలుగులో అనేక సినిమాలకు పాటలు పాడారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పాట పాడే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నారన్నట్టు శివు అప్పట్లో చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లకు ఆయన కోరిక నెరవేరింది. గతంలో శివు ఎన్టీఆర్, బాద్షా, మంచు మనోజ్, నేను మీకు తెలుసా, పోటుగాడు, రామ్, ది వారియర్ సహా పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఇవన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం సాంగ్ కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓజీ చిత్రాన్ని త్రిబుల ప్రొడ్యూసర్ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హాష్మి, శ్రేయారెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓజీ సినిమాని అతి త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓజీతో పాన్ ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిత్రం నుండి విడుదల కాబోయే మొదటి పాట ఎలాంటి రికార్డ్స్ ను బద్దలు కొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఆపుతండి.